2024 ఐపీఎల్ విన్నర్ హర్షిత్ రాణా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ గెలిచిన తర్వాత అతను ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అక్కడ అతనికి ఎదురైన ఒక ప్రశ్న ఏంటి అంటే, ఢిల్లీ క్రికెటర్స్ ఎందుకు ఎక్కువగా అగ్రెసివ్గా ఉంటారు అని అడగ్గా అతను దానికి సమాధానం ఏం చెప్పాడు అంటే, ఢిల్లీ వాళ్ళు క్రికెట్ని మనసుతో ఆడతారు, అందుకే ఢిల్లీ వాళ్ళు ఫీల్డ్లో ఎంతో అగ్రెసివ్గా ఉంటారు. ఆ అగ్రెషనే విరాట్ కోహ్లీని విరాట్ని చేసింది. ఈశాంత్ శర్మ 100 టెస్టులు ఆడేలా చేసింది. ఇక రిషబ్ పంత్ గబ్బాలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇక అలాగే గౌతమ్ గంభీర్ 2 వరల్డ్ కప్ ఫైనల్స్ టీమిండియా గెలిచేలా చేశాడు అని సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. నేను గ్రౌండ్లో దిగినప్పుడు ప్రత్యర్థుల్లాగే చూస్తాను, వాళ్ళతో నాకు స్నేహం అవసరం లేదు, అందుకే నేను అవుట్ అయ్యాక సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. నికోలస్ పురాన్ నా ఓవర్లో 16 పరుగులు చేశాడు, ఆ తర్వాతి ఓవర్లో నేను తనని అవుట్ చేశాను, అందుకే ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ చేసుకోబోయాను. అయితే దానికి నన్ను ఒక గేమ్ నుంచి బ్యాన్ చేశారు. ఆ టైంలో షారుఖ్ ఖాన్ నా దగ్గరకు వచ్చి, పర్లేదు నువ్వేం టెన్షన్ పడకు, ఐపీఎల్ కప్పు గెలిచాక మనం అందరం ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ చేసుకుందాము అని మాట ఇచ్చాడు. దాన్నే మేము ఐపీఎల్ గెలిచాక చేసుకున్నాము అని సమాధానం ఇచ్చాడు. గ్రౌండ్లో మాత్రం నేను ప్లేయర్స్ని ప్రత్యర్థుల్లాగే చూస్తాను, గ్రౌండ్ బయట నేను వాళ్ళతో స్నేహంగానే ఉంటానని చెప్పుకొచ్చాడు హర్షిత్ రాణా. ఇక మరొక న్యూస్ ఏంటి అంటే, T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందే చాలామంది ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ని తెలియజేస్తూ ఉంటారు. ఆ ఒపీనియన్స్లో భాగంగా T20 వరల్డ్ కప్ ఫైనల్స్కి ఎవరు వెళ్తారు అని వాళ్ళని క్వశ్చన్ అడగ్గా బ్రెయిన్ లారా ఇండియా మరియు వెస్టిండీస్ వెళ్తాయని చెప్పాడు. సునీల్ గవాస్కర్ ఇండియా మరియు ఆస్ట్రేలియా అని చెప్పాడు. మాథ్యూ హెడెన్ ఇండియా మరియు ఆస్ట్రేలియా అని చెప్పాడు. క్రిస్ మోరిస్ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా అని చెప్పాడు. ఇక శ్రీశాంత్ ఇండియా మరియు ఆస్ట్రేలియా అని చెప్పగా, ఇక పాల్ కాలింగ్వుడ్ ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ అని చెప్పాడు. మనం దీన్ని బాగా చూసాము అంటే మన ఇండియన్ క్రికెటర్స్ మాత్రమే కాకుండా బయట దేశం వాళ్ళు కూడా ఇండియాను హాట్ ఫేవరెట్స్గా చూస్తున్నారు. ఖచ్చితంగా ఫైనల్స్కు వెళ్తుంది అని అనుకుంటున్నారు. ఇంతకుముందు సెమీఫైనల్ ఒపీనియన్ అడిగినప్పుడైతే ప్రతి ఒక్కరూ ఎవరు మిస్ కాకుండా అందరూ ఇండియా పేరుని సెమీఫైనలిస్ట్లో పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రెజర్తో టీమిండియా T20 వరల్డ్ కప్ ఆడబోతోంది అని. ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఎక్కువగా ఉన్నాయి. మరి టీమిండియా ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందో లేదో ఇంకొక నెల రోజుల్లో తెలిసిపోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.